ఆఫ్రికాలోని టాంజానియా దేశంలోని ఒక చిన్న గ్రామంలో మాంబా నీళ్లు తీసుకురావడానికి ఉదయాన్నే నిద్రలేస్తుంది. ఆమె చాలా దూరం నడిచి కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చేది. అనంతరం వాళ్ళ అమ్మకు ఇంటి పనిలో సహాయం చేసి తర్వాత తన సోదరులతో పాటు మేకలు కాయడానికి వెళ్తుంది. వారి కుటుంబానికి సొంతంగా వారి గుడిసెకు దగ్గరగా కొద్దిపాటి రాతి నేల ఉంది. మాంబా వాళ్ళ నాన్న ఆ నేలను దున్ని అందులో కొన్ని జొన్నలు, చిక్కుళ్ళు పండిస్తాడు. అయితే ఇది సంవత్సరమంతా వారి కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. పీటర్ కుటుంబం న్యూజిలాండ్లోని గొర్రెల పెంపకానికి అనువుగా ఉండే ప్రదేశంలో నివసిస్తుంది. వారి కుటుంబానికి ఊలు తయారు చేసే కర్మాగారం కూడా ఉంది. పీటర్ ప్రతిరోజు పాఠశాల నుండి ఇంటికి రాగానే వాళ్ళ బాబాయి గొర్రెల్ని ఎలా చూసుకుంటున్నాడో గమనించేవాడు. వారు గొర్రెల్ని మేపే ప్రాంతం కొండలలో విశాలమైన పచ్చిక మైదానంలో ఉంది. అది ఆధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించబడుతుంది. పీటర్ వాళ్ళ కుటుంబం సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలు కూడా పండిస్తారు. మాంబా, పీటర్ కుటుంబాలు ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాలలో ఉంటూ విభిన్నంగా జీవిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో గల భూమి, నీరు, సహజ వృక్ష సంపద, జంతువులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో గల తేడాలను బట్టి ఈ రెండు కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.